అందరికీ నమస్కారం. ప్రాబ్లమ్స్‌కి చెక్ పెట్టేద్దాం ఈరోజు. యెస్. ప్రాబ్లమ్ ఇలా, 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 అలా వెళ్ళిపోవాలి మన లైఫ్‌లో నుంచి. మీరు రెడీగా ఉన్నారా? యెస్. మీది ఏ ప్రాబ్లమ్ అయినా సరే, అది రిలేషన్‌షిప్ అయినా కావచ్చు, హెల్త్, కెరీరు, ఫ్యామిలీ, లవ్ విషయమైనా కావచ్చు, మనీ విషయమైనా కావచ్చు, ఏ విషయం అయినా కావచ్చు, అప్పులున్నా, రిలేషన్‌షిప్‌లో విడాకులు తీసుకున్నా, బ్రేకప్స్ ఉన్నా అండ్ మనీ లేకపోవటం, అసలు హౌస్ జరగట్లేదు. ఐ మీన్ ఇంట్లో జరగట్లేదు అనుకుంటున్నా. మీకు ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా, కెరీర్‌లో ప్రాబ్లమ్ ఉన్నా, హెల్త్‌లో ప్రాబ్లమ్ ఉన్నా ఇలా బయటికి పంపించేద్దాం. అసలు ఎలా ఇది జరుగుతుందంటే, ఎలా ఇది రన్ అవుతుంది అంటే, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ వీడియోతో మనం చాలా నాలెడ్జ్‌ని తెలుసుకోబోతున్నాం. నాలెడ్జ్‌ని మనం తెలుసుకున్న ఈ నాలెడ్జ్‌ని తెలుసుకోగానే సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. తెలుసుకొని దీన్ని లైఫ్‌లో అప్లై చేసినప్పుడు ఇంకా పోతాయి. ఒకటి గుర్తుంచుకోండి, మనమంటే సోల్. ఈ సోల్‌లో ఈ సోల్‌కి ఒక బాడీ ఉంటుంది. సోల్‌కి ఈ బాడీయే. ఈ బాడీ మన బాడీ ఉంటుంది. అయితే మనకు బాడీలో ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయంటే, మనం దేని గురించి కానీ ఆహ్, ఐ మీన్ రెబెల్ ఎనర్జీ ఐ మీన్ దేని గురించి అయినా ఆహ్, మాట్లాడినప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మాట మాట్లాడాం. అది సోల్ ఎప్పుడు పీస్‌ఫుల్ అంటే సోల్ డివైన్ ఎనర్జీతో ఉంటుంది. డివైన్ గాడ్, సోల్ అంటేనే గాడ్. ఆ గాడ్‌కి సంబంధించింది కాకుండా ఐ మీన్ ఆ ఎనర్జీకి సంబంధించింది కాకుండా ఏం వేసినా కూడా సోల్ తీసుకోదు. తీసుకోకుండా దాన్ని పెయిన్ రూపంలో చూపిస్తుంది. ఫైనాన్షియల్‌గా చూపిస్తుంది. హెల్త్ రూపంలో చూపిస్తుంది. కెరీర్ రూపంలో చూపిస్తుంది. మనీ రూపంలో చూపిస్తుంది. గుర్తుంచుకోండి. ఇదే మెయిన్. మనం ఎవరి గురించి ఏదైనా మాట్లాడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్, వారి గురించి ఎలా మాట్లాడుతున్నాం? వాళ్ళ వాళ్ళసలు మంచివారు కాదు. వాళ్ళు చెడ్డవాళ్ళు అనగానే ఇది సోల్ ఎనర్జీకి అగైనెస్ట్ ఎనర్జీ. అగైనెస్ట్ మాటలు. సో, ఇవి యేసినప్పుడు ఏం జరుగుతుందంటే సోలు వీటిని తీసుకోదు. తనలో ఉంచనివ్వదు. ఉంచనివ్వకుండా అది నీ ఫైనాన్షియల్‌గా చూపిస్తుంది. హెల్త్, కెరీరు, ఫ్యామిలీ, రిలేషన్‌షిప్, మనీ రూపంలో ఈ విధంగా చూపిస్తుంది. సో, ఇది చాలా సింపుల్ ట్రిక్ అసలు. చాలా సింపుల్ టెక్నిక్. దీన్ని మీరొకసారి లైఫ్‌లో అప్లై చేయండి. ఒక 15 డేస్, 21 డేస్, 42 డేస్ ఇలా మీరు చెయ్యండి. ఐ మీన్ చేసిన ఫస్ట్ రోజు నుంచే జస్ట్ ఫస్ట్ రోజు నుంచే మీరు అద్భుతాలు చూస్తారు. ఒకటి జరిగినా కూడా మనకు అద్భుతమే కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ లేదు మనకు. మన దగ్గర మనీ లేదు. ఒక 5,000 మనీ అవసరం. 5,000 కూడా మనీ లేదు. సో, మనీ వచ్చింది. ఇప్పుడు సడెన్‌గా ఎవరో వచ్చి తీసుకో ఖర్చులకి తీసుకో ఉంటాయనన్నారు. అది అద్భుతమే కదా మనకు. సో, రిలేషన్‌షిప్‌లో మనతో మాట్లాడకుండా ఉండేవాళ్ళు మన దగ్గరకొచ్చారు. సో, ఎప్పుడు నువ్వు నాకు కావాలి అని చెప్తున్నారు. సో, అది మనకు అద్భుతమే కదా! కెరీర్‌లో నీకు ఉన్నట్లుండి మంచి జాబొచ్చింది. అది మనకు అద్భుతమే కదా! యెస్. ఇటువంటి అద్భుతం మన లైఫ్‌లో జరగాలి అంటే, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు. అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇది నేర్చుకుంటే చాలు. మనకే ఇంకా మనకేం కావాలి? ఇంకా నా లైఫ్‌లో అద్భుతాలు జరగాలంటే, నాకు కావాల్సింది నాకు రావాలంటే ఏం చేయాలి అనే సంగతి ముందు మీరు ఇది చేస్తే అప్పుడు తెలుస్తుంది. లేకుంటే అసలు తెలీదు. మీరు ఇది చెయ్యటానికి ఫస్ట్‌లో చాలా హార్డ్‌గా అనిపిస్తుంది. ఐ మీన్ మనకు అలవాటైపోయి ఉంటుంది. ఈజీగా జడ్జ్ చేసేస్తాం. ఈజీగా కంప్లెయింట్స్ చేసేస్తాం. ఇది తప్పు అనుకోవద్దు. అలా, అలా వచ్చింది అంటే ఐ మీన్ అలా వస్తూ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు అలానే మాట్లాడుకుంటారు. సో, మనకు కూడా స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనకు కూడా అలా అలవాటైపోయి ఉంటుంది. దాన్ని తప్పు అనొద్దు. సో, ఇప్పటి నుంచి ట్రై చేయండి. ఏవైనా మాట్లాడుతున్నప్పుడు ఓహ్! ఓకే. ఏం మాట్లాడుతున్నాను? ఇది నేను మాట్లాడకూడదు. ఇలాంటి విషయాలు చెప్పకూడదు. ఇటువంటి విషయాలు డిస్కస్ చేయకూడదు. ఐ మీన్ అగైనెస్ట్ విషయాలు భయానికి సంబంధించి, బాధకు సంబంధించి, వర్రీకి సంబంధించి, లేకుంటే వేరే వారిని తిట్టడం కానీ, సో, ఓహ్, సో, గొడవలకి సంబంధించి ఇటువంటి గురించి మాట్లాడొద్దు. జస్ట్ మీరొకసారి ట్రై చేయండి. ఒక 10 డేస్ లేదా 1 వీక్, ఒక 2 డేస్ ట్రై చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ జడ్జ్ చేయొద్దు. కంప్లెయింట్స్ చేయొద్దు. ఇది చేసి చూడండి. అద్భుతాలను చూస్తారు మీరు. ఖచ్చితంగా మీ లైఫ్‌లో అద్భుతాలను చూస్తారు. సో, దీన్నే నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ అట్లా మాట్లాడకుండా, అట్లా చేయకుండా ఉంటే ఇంకా మీకు అర్థమవుతూ ఉంటుంది. మీ లైఫ్‌లో ఇంకా అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి అనేది. ఇలా చేసిన వెంటనే సూపర్బ్‌గా మీకు
అద్భుతాలు జరుగుతాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇది చేసి నేను ఎన్నో అద్భుతాలను చూసాను. అందుకే ఎంత కాన్ఫిడెన్స్ చూసారా? ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో మాట్లాడేటప్పుడు. యాహ్! అంత కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఐ మీన్ అది జరుగుతుంది కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది. రిజల్ట్స్ చూసాను కాబట్టి. హెల్త్‌లో, కెరియర్‌లో, మనీలో, రిలేషన్‌షిప్‌లో రిజల్ట్స్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూసాను కాబట్టి యెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.